రెడీ? ఇంకా స్టార్ట్ చేయరా బాబు. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ సింబల్ చూసినప్పుడే. సో నేను ఇప్పుడు ఆ ఒక్కటి అడక్క అనే మూవీ గురించి మాట్లాడబోతున్నాను. సో లేటెస్ట్గా రిలీజ్ అయిన అల్లరి నరేష్ గారి మూవీ. సో ఈ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. సో ఈ సినిమా ఎట్టగా ఉందంటే, సో డీసెంట్ కామెడీ మూవీ. సో అల్లరి నరేష్ గారు చాలా బాగా చేశారు మూవీలో. సో ఈ రీసెంట్ టైంలో వచ్చిన సినిమాల్లో కామెడీ చాలా బాగా పండింది ఈ సినిమాలో. మెయిన్గా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే, సో ఈ సినిమాలో మెయిన్గా లీడ్ యాక్టర్స్ వచ్చేసరికి అల్లరి నరేష్ గారు, అలాగే ఫరియా అబ్దుల్లా గారు. సో వీళ్ళిద్దరే మెయిన్ లీడు. సో మిగతా వాళ్ళందరూ మనకు తెలిసిన తారాగణమే. అండ్ కొంతమంది యూట్యూబ్ స్టార్స్ కూడా ఉన్నారు. సో సినిమాలో మెయిన్గా హైలైట్ వచ్చేసరికి హీరోకి హీరోయిన్కి జరిగే రిలేషన్ మీద సినిమా మొత్తం యాడ్ అయి ఉంటుంది. అంటే మ్యాట్రిమోనీ ద్వారా కాన్సెప్ట్ మ్యాట్రిమోనీ మీద. మ్యాట్రిమోనీ వాళ్ళు మనకి ఎలాగా మేల్ క్లయింట్స్కి కానీ ఫీమేల్ క్లయింట్స్కి కానీ అంటే వాళ్ళ ఎలా మోసం చేస్తున్నారు, వాళ్ళ వల్ల అమ్మాయిలు ఎట్టా ఇబ్బంది పడుతున్నారు, అలాగే అబ్బాయిలు ఎట్టా ఇబ్బంది పడుతున్నారు ఈ మ్యాట్రిమోనీ ద్వారా. సో క్లియర్గా చూపించారు. మరి ఓవర్గా చూపించకుండా ఎంత దాకా చూపించాలో అంతగా చూపించారు. సో ఈ సినిమా మెయిన్ కథ మొత్తాన్ని డైరెక్టర్ వచ్చేసరికి మల్లి అంకం గారు. సో ఆయన మల్లి అంకం గారు వచ్చేసరికి ఫస్ట్ సినిమా ఇది. దీని ముందు వచ్చేసరికి ఆయన షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశారు, అన్సాటిస్ఫైడ్ అనే షార్ట్ ఫిల్మ్. దాని తర్వాత జంబలక్కడి పంబ అనే మూవీకి కో డైరెక్టర్గా చేశారు. ఆ సినిమా వచ్చేసరికి శ్రీనివాస్ రెడ్డి గారు హీరో. దాని తర్వాత ఈయన ఈ సినిమాకి మెయిన్ డైరెక్టర్గా చేయడం ఈ సినిమాకి మల్లి అంకం గారు. సో ఈ సినిమా ఆయన ఫస్ట్ సినిమా అయినా సరే చాలా బాగా చేశారు. సో ఇంకా అల్లరి నరేష్ గారి గురించి చెప్పేది మనం తెలియదు లేదు. ఆయన ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్ర వరకు న్యాయం చేస్తారు. అందులో ఆయన కామెడీ పాత్ర అంటే ఇంకా మనం అసలు ఆలోచించడం అవసరం లేదు. బాగా చేశారు, బాగా చేస్తారు. అండ్ బాగా చేశారు కూడా ఈ సినిమాలో. సో సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మనకు కూడా ఏ ఓవర్ యాక్షన్ కామెడీ, డబుల్ మీనింగ్ కామెడీ అలాంటి ఏం లేకుండా క్లియర్ కట్గా చాలా బాగుంది కామెడీ. అండ్ మిగతా పాత్రలు కూడా ఈ సినిమాలో చూసుకుంటే ఎవరికి వాళ్ళ పాత్ర దగ్గర నుండి బాగా చేశారు. అండ్ నాకైతే బాగా ఒక 15 నిమిషాలు వచ్చినా సరే వైవ హర్ష గారు చాలా బాగా నవ్వించారు. అండ్ అసలు ఆ కామెడీ అయితే అదిరిపోయింది. ఆయన ఎలాగ ఉంటుంది, యాక్షన్ టు రియాక్షన్ కామెడీ అని ఉంటుంది. వెనక అలా కొంచెం సెకండ్ హాఫ్లో కనపడితే 15 నిమిషాలు కామెడీ అయింది. ఆ 15 నిమిషాలు వచ్చి కనుకున్నా ఆయన అల్లాడి ఇచ్చాడు కామెడీ. అసలు నేనైతే నవ్వి అసలు ఆయన కామెడీకి అసలు మెలి కామెడీకి అసలు అల్లాడి ఇచ్చాడు ఆయన మాత్రం బాగా. అలాగే మనకి ఫస్ట్ హాఫ్లో కూడా వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా ఉంది, బాగుంటుంది. అల్లరి నరేష్ గారి మధ్య అంటే అలాగే ఫరియా అబ్దుల్లా గారి మధ్య జరిగే సీన్స్, ఆ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. అంటే వాళ్ళిద్దరు ర్యాపో కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ కూడా చాలా బాగా సెట్ అయింది. సో సినిమాకి తగ్గినట్టుగా పాత్రలు వాళ్ళకిద్దరికి ఇచ్చినా సరే చాలా బాగా న్యాయం చేశారు. సో కొంచెం బాగుంది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ. అండ్ మిగతా క్యారెక్టర్స్తో వాళ్ళు జరిగే కామెడీ కానీ ఇంకా మిగతా సీన్స్ కానీ ఇంకంతా చాలా బాగుంది సినిమా. సో ఫ్రెండ్స్, అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ కూడా బాగుంది. గోపి సుందర్ గారు చేశారు మ్యూజిక్. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఓకే మ్యూజిక్. సో పాటలు కూడా బాగున్నాయి, వినసొప్పుగా ఉన్నాయి. సినిమా మొత్తం మీద ఒక మాటలు చెప్పాలంటే ఇట్స్ నైస్ కామెడీ మూవీ ఫర్ ఫ్యామిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ అందరికీ ఫ్రెండ్స్ కానీ ఎవరు అందరూ చూడొచ్చు. డీసెంట్ మూవీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా చూడొచ్చు. కాకపోతే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మనకైనా మీకైనా అందరికీ మంచిది. సో సినిమా బాగుంది, ఇట్స్ డీసెంట్ మూవీ. సో థియేటర్స్కి వెళ్ళి చూడండి. సో నేను ఆల్రెడీ 4 సినిమాలు చూశాను అండ్ ఇది మూడో సినిమా నేను పోయి చెప్పడము. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ 3 సినిమాలు నాకు బాగా నచ్చినాయి. సో మీకు సజెస్ట్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి 3 సినిమాలు. సో 3 సినిమాలు వచ్చేసరికి ప్రసన్నవదనం అండ్ 2 వచ్చేసరికి బాక్ మూవీ, అలాగే ఈ మూవీ వచ్చేసరికి ఆ ఒక్కటి అడక్కు. 3 సినిమాలు బాగున్నాయి. సో మీరు ఆల్రెడీ కొంచెం మంది వెళ్ళి చూసుంటారు. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు మిగతా సినిమాలు ఉంటే ఈ 3 సినిమాలు చూడండి. 3 సినిమాలు బాగున్నాయి, థియేటర్లో చూడండి. డోంట్ మిస్ వాచ్ ఇన్ థియేటర్ ఆ ఒక్కటి అడక్కు. మేము బాగుంది సినిమా.